విక్రమ్, కిరణ్మయ్ ఏడుస్తుందిరా. ఎందుకు ఏడుస్తుంది? చిత్తూరు లాడ్జిలో ఎవరో అఖిలైన వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడంట. కిరణ్మయ్ తమ్ముడి పేరు కూడా అఖిలే కదా. ఆ చనిపోయినవాడు తన తమ్ముడే అనుకుంటుందిరా. కొంచెం ఆ కుర్రాడెవరో ఏంటో వివరాలు తెలుసుకోరా. అలాగే అమ్మా. సరే, నేను చూసుకుంటాను. అలాగే అమ్మా. ఆ చనిపోయిన వ్యక్తికి 45 సంవత్సరాలు. కిరణ్మయ్ వాళ్ళ తమ్ముడు వయసు 25 సంవత్సరాలే. అతను ఇతను ఒక్కరు కాదని వెళ్ళి చెప్పమ్మా. సరేరా. కిరణ్మయ్, విక్రమ్ కనుక్కున్నాడమ్మా. చనిపోయిన అతనికి 45 ఏళ్లంట. మీ తమ్ముడు కాదట. నువ్వు మీ తమ్ముడని చెప్పేసరికి నేను చాలా భయపడ్డానమ్మా. మీరీ ఒక్కసారే భయపడ్డారు. నేను ప్రతిరోజు భయపడుతూనే ఉన్నాను. అందుకే నేను మీ కొడుకుని క్షమించలేను. ఏం చేసినా కిరణ్మయ్ విక్రమ్ని క్షమించటం లేదు. డిస్ట్రిబ్యూషన్ అంతా కరెక్ట్గా జరుగుతుందా? ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయి. ఓకే. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నా పేరు లింగమూర్తి. మినిస్టర్ గారికి బాగా కావాల్సిన వాడిని. మీరు యూత్ ప్రెసిడెంట్ అయ్యాక మినిస్టర్ గారికి కొంచెం విశ్రాంతి దొరికినట్టయింది. ప్రతిదానికి ఆయన దగ్గరికి వెళ్లకుండా ఇప్పుడు మీ దగ్గరకొస్తే సరిపోతుంది. విషయం చెప్పండి. ఏం లేదు సత్య గారు, నేనొక కాంప్లెక్స్ కడుతున్నాను. ఆ కాంప్లెక్స్ ముందు ఒక 50 గజాల పాతిల్లుంది. వాళ్ళని అమ్మమని అడిగాను, కానీ అమ్మనంటున్నారు. మరిందులో ప్రాబ్లం ఏముంది? వాళ్ళకి అమ్మటం ఇష్టం లేదేమో అమ్మనంటున్నారు. వాళ్ళు అమ్మకపోతే మీకేమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లమే కదండి. ఎలా ప్రాబ్లం? ఒక అందమైన అమ్మాయి ముందు పన్ను లేదనుకోండి, నవ్వితే వికారంగా కనిపిస్తుంది. అలాగే నా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ముందు పాతబడిన ఇల్లుంటే అలాగే కనిపిస్తుంది. పన్ను లేదు కదా అని ఆ అమ్మాయి నవ్వకుండా ఎంతసేపని ఉంటుంది? నా కాంప్లెక్స్ ముందు ఆ పాత ఇంటిని చూస్తూ ఎంతసేపని ఉండాలి? అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? కబ్జా చేయాలనుకుంటున్నాను సార్. ఏంటయ్యా నువ్వు అనేది? అవును సార్, నా పేరే కబ్జాల లింగమూర్తి అంటారు. మన కాంప్లెక్స్ ముందు అలాంటిది ఉంటే బాగోదు సార్. యాక్చువల్గా మేమే కబ్జా చేద్దాం అనుకున్నాము. ఎందుకైనా మంచిది మీకొక మాట చెప్దామని, మీ సపోర్ట్ కూడా ఉంటే పని ఈజీగా అయిపోతుందని మీ దగ్గరకు వచ్చాను. అతను అమ్ముతానంటే కొనుక్కో, కాదంటే ఊరుకో. అంతేకాని కబ్జా చేస్తా కహానీలు చెప్తానంటే ఈ సత్య దగ్గర కుదరదు. కొత్తగా యూత్ ప్రెసిడెంట్ అయ్యావని చెయ్యి చెయ్యి కలుపుదామని వచ్చాను. నువ్వు నన్ను ఎంగిరిస్తలా చూస్తున్నావు కదూ, నీకు రెస్పెక్ట్ ఇచ్చి చెప్దామని వచ్చాను. నిన్ను చూసాకే అర్థమైంది అసలు నీకు చెప్పాల్సిన అవసరమే లేదని. వెళ్ళి నేనే కబ్జా చేస్తాను. ఈ కబ్జాల లింగమూర్తినే కొడతావా? ఆ స్థలాన్ని కబ్జా చేస్తే నువ్వు కట్టే కాంప్లెక్స్కే నిన్ను బలిచ్చేస్తాను. వెళ్ళా. ఇతను లింగమూర్తి కదా, కబ్జాల లింగమూర్తి. సత్యగారి దగ్గరికి ఎందుకు వచ్చాడు? వీడి మీద 100 కేసులున్నాయి. అతనిక్కడికి ఎందుకు వచ్చాడు? అతను లింగమూర్తి, కబ్జాల లింగమూర్తి. వాడికి ఇక్కడేం పని? మిమ్మల్ని ఎందుకు కలవడానికి వచ్చాడు? మిమ్మల్ని అడిగేది, మాట్లాడేంటి? అతని మీద 100 కేసులున్నాయి. కబ్జాలు చేస్తాను, అక్రమంగా కట్టడాలు కడతాను అంటూ అతను మీ దగ్గరికి ఎందుకు వచ్చాడు?
అసలు ఏం అడగాలని చూస్తున్నావు? ఇప్పుడు వచ్చిన వాడు పెద్ద కబ్జా కోరు. కబ్జా చేయడంలో వాడికి వాడే సాటి. కబ్జా అనేది వాడి ఇంటి పేరుగా మారింది. అలాంటి వాడు మిమ్మల్ని ఎందుకు కలిశాడు అంటున్నాను. చెప్పంతే వదిలేలా లేవు కదా. లేనిపోనివన్నీ కల్పించి చెప్తే సరిపోద్ది. ఏంటి, అతను నా కోసమే వచ్చాడు. ఆ విషయం అర్థమవుతుంది. ఏం పని మీద వచ్చాడు? ఒక ఏరియాలో పెద్ద మొత్తంలో ల్యాండ్ ఉందంట. దాదాపు 10 ఏకర్స్ ఉంటుందంట. 10 ఏకర్సా? అవును. దాని ఓనర్ని గట్టిగా బెదిరిస్తే వాడు భయపడతాడంట. అంటే అంటే ఏముంది, బెదిరించాలి. ఆ 10 ఎకరాల ల్యాండ్ని కబ్జా చేయాలన్నాడు. సత్య గారు, ఏంటి అంత షాక్ అవుతున్నావు? అతను కబ్జా చేయాలి అంటే మీరేమన్నారు? ఏమంటాం? సరే అన్నాను. ఏం మాట్లాడుతున్నారు సత్య గారు? అలా ఎలా చెప్తారు మీరు? నా ఇష్టం. నన్ను నమ్ముకొని వచ్చాడు, నన్ను మద్దతు అడిగాడు. మద్దతు ఒక మంచి పని కోసం ఇవ్వాలి, అంతేకాని అక్రమంగా భూ కబ్జాలు చేసేవాడికి కూడా చేయూతనిస్తాను, సాయం చేస్తాను అనడం కరెక్టా? నాకు కరెక్ట్ అనిపించింది నేను చేస్తానన్నాను. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారా మీరు, మీ సిఐ గారు? మీరు నాకు తెలుసు సత్య గారు, మీరలా చెయ్యరు. కానీ మీరు నిజంగానే వాడికి సపోర్ట్ ఇస్తున్నారా ఏంటి? అదే డౌట్గా ఉంది. డౌట్ కాదు, నిజం. నేను ఇలాగే చేస్తాను. భార్య చేతిలో నెట్టివేయబడ్డ భర్త ఇంతకన్నా ఏం చేయగలడు?